రండి, దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రసంగి గ్రంథము మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. ఏం ఎత్తుక్కోవద్దు, 558 పేజ్ నెంబరు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనం తెప్పించుకొనును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి కలదు. ఆయాసకరమైనది ఏంటన్నది ఈరోజు మనం చూస్తూ వస్తున్నాం. సరే, ఆ విషయాలు ఏంటో కొన్ని విషయాలు మనం ధ్యానించమనుకో. ప్రభు నడిపింపుకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఇచ్చినటువంటి సమయానికి వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు, మా కన్నుడు మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చి ముందున సమయం దీవించమని, వాక్య పెలుగులో నాతో మాతో మీరు మాట్లాడి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ, ఈరోజు వాక్యం ఎంతో దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని బట్టి మాకును మీరు ఏం నేర్పించదలుచుకున్నారో మీ చిత్తమేంటో బయలుపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, దేవా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, ప్రభైన మరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రభైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, బైబిల్లో రాయబడిన మాట, సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి ఉందంట. సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి ఉంది. రెండు ఉన్నాయి, ఒకటి మీ దగ్గర, ఇంకోటి ఇంకో చోట. కాబట్టి సూర్యుని కింద ఆయాసకరమైనది ఒకటి ఉందని మొదటి సొలొమోను రాస్తాడు. కాబట్టి సూర్యుని కింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. ఏంటి ఆయాసకరమైందంటే, మొదటిగా నేను చెప్తున్నా చూడండి. అదేదనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనం తెప్పించుకొనెను. సూర్యుని కింద ఆయాసకరమైనది ఏంటంటే ఆస్తి. ఏంటి ఆయాసకరమైంది? ఆస్తి. ఆస్తి ఎక్కువ ఉందనుకో, దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? అసలు దేవుడు అని అంటాం. తక్కువైందనుకో, దేవుడు ఉండాడా అంటాం. ఎక్కువైతేనేం దేవుడెవరు అంటాము, తక్కువైతేనేం దేవుడు ఉండాడా అంటాం. కానీ ఇక్కడ బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట ఉంది. ఆస్తి ఎలాంటిది? ఎందుకంటే అది మనసునకు ఆయాసకరమైనటువంటి పరిస్థితి. ఎక్కువ ఆస్తి ఉండా ఆయాసకరమైందంట మనిషికి. కాబట్టి ఆస్తి వల్ల వచ్చే నష్టాలు ఏంటి? ఇది కోర్టు కాదులే కానీ ఆస్తులు పంచడానికి వాక్యం ధ్యానిద్దాం. ఆస్తి వల్ల వచ్చేవేంటి? ఎందుకంటే సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథంలో రాస్తూ, సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని. అంటే ఆస్తి అన్న దాని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. యేసు ప్రభువు కూడా చెబుతూ వస్తాడు, మీరు ఇక్కడ ధనమును సమకూర్చుకొనకుడి. మీరు ఇక్కడ ధనమును సమకూర్చుకొనొద్దు. అది చిమ్మట పట్టేది, చెదల పట్టేసి తినేసేది ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవద్దు. మరి ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలా? పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకోవాలి. అదే ప్రసంగి కూడా అంటాడు, సొలొమోను అంటాడు, ఇది సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైన పని ఏంటంటే ఆస్తే. మానవుడు ఆస్తి సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. మానవుడు ఆస్తి కోసం ఎంతో కష్టపడుతున్నాడు. రక్షణ కోసం కష్టపడతల్లా, మారు మనసు కోసం కష్టపడతల్లా, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కష్టపడతల్లా, దేవుని రాజ్యంలో ఉండటానికి కష్టపడతల్లా, దేవుని రాజ్యంలో నివసించడానికి కష్టపడతల్లా. మరి మానవుడు దేనికి కష్టపడుతున్నాడు? అంతే. ఈ భూమి సూర్యుని కింద మానవుని యొక్క జీవితాన్ని ప్రసంగి అయినటువంటి సొలొమోనుకున్న మరొక పేరేంటి? ప్రసంగి.
కాబట్టి ప్రసంగి అయినటువంటి సొలొమోను ఏం చేస్తున్నాడు? సొలొమోను చెబుతున్నాడు, సూర్యుని కింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి ఉంది. ఏంటి ఆయాసకరమైందంటే ఇదే. ఏంది అది? ఆస్తి. కాబట్టి ఈ ఆస్తి అన్నది చాలా భయంకరమైంది. ఈ ఆస్తి కోసం అయిన వారిని కూడా చంపుకుంటారు, ఆస్తి కోసం రక్త సంబంధికులను చంపుకుంటారు, ఆస్తి కోసం రక్త సంబంధికులు వద్దని కూడా అనుకుంటాం. ఈ ఆస్తి కోసం ఏం చేస్తాం? భార్యాభర్తలు కూడా ఇడిపోతారు. ఈ ఆస్తి కోసమే అన్నదమ్ములు కూడా ఇడిపోతారు. ఈ ఆస్తి కోసమే తల్లిదండ్రులను కూడా రెండుగా విడదీస్తారు. నువ్వు నాయన్ని చూసుకో, నేను అమ్మని చూసుకుంటానంటారు. ఈ ఆస్తి కోసమే. ఎవరి పేరు మీద ఆస్తి ఉందో వాళ్ళని నేను చూసుకుంటానంటారు, ఎవరి పేరు మీద ఆస్తి లేదో వాళ్ళు నువ్వు చూసుకుంటారు. అంటే ఆస్తి ఈ లోకంలో అన్నిటికీ మెయిన్. మానవుడి జీవితంలో నష్టాలకి మెయిన్ ప్రాధాన్యత ఆస్తే కనబడుతుంది. అంటే ఒక మానవుడికి ఆస్తి ఉండటం ద్వారా, అంటే ఉండటం తప్పని నేను అంటలా, ఎక్కువైన ఎడల అధికమైన ఆస్తి అంటే ఇప్పుడు చెప్పమంటారా, మన మైండ్లో కొన్ని ఆలోచనల వరకే మన బ్రెయిన్ పనిచేసిద్ది. దాన్ని మించిన ఆలోచనలు ఆలోచిస్తే మాగలాగా అరుంధతి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది అట్లా. కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్. అధికమైనది అవసరంలా. సొలొమోను కూడా ఒక చోట అంటాడు, ఏ నాటిది ఆ నాటి ఇయే ప్రభు అంటాడు. ఎక్కువైన ఎడల యెహోవా ఎవడంటానేమో, తక్కువైన ఎడల దొంగలిస్తానేమో, ఏ నాటిది ఆ నాటి అంటాడు. అంటే ఆస్తి చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఎందుకు ఆస్తి గురించి చెబుతానంటే, ఈ భూ సంబంధమైన ఆస్తి కాదు, మనకి పరలోకంలో ఆస్తిని మనం సంపాదించుకోవాలి. కానీ మానవుడు భౌతికంగా భూ సంబంధమైన ఆస్తి మీద మనసు పెట్టుకుని ఉంటున్నాడు. ఈ ఆస్తి ఎలాంటిది? సంఘంలో చెబితే బాగుండేది, మరి ఎందుకో దేవుడు ఎక్కడ అనుమతించాడు. సంఘంలో చెబుతానికి కూడా ఇంకో పార్ట్ ఉందిలేండి, పార్ట్ 2 కూడా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అసలు ఈ ఆస్తి ఏం చేస్తుంది అని అంటే, లేదా మనం సంపాదించుకునే ఆస్తి ఎలాంటిది అర్థమవుతుందండి? సూర్యుని కింద ఆయాసకరమైన రీతిలో తీసుకొచ్చిన ఆస్తి మనం సంపాదించుకుంటున్నాం. మనం సంపాదించుకునే ఆస్తి ఎలాంటిది అని అంటే, లేదా అదేం చేస్తుంది, మనం సంపాదించుకునే ఆస్తి ఏం చేస్తుంది, ఎలాంటిది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. సూర్యుని కింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనం తెప్పించుకోను. ఆస్తి గలవాడు ఏం చేస్తున్నాడండి? తన ఆస్తిని దాచిపెట్టుకోవడం ద్వారా. అది ఆస్తి గలవాడు ఎలాంటి వాడు అంటే, అంత దరిద్రాన్ని అనిపిస్తాడంటే, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సర్కారు దవాఖాన కావాలంటాడు ముందల. ఏ దవాఖాన కావాలి? ఎంతో ఆస్తి ఉండిద్ది, ఎంతో డబ్బు ఉండిద్ది, ఎన్నో డబ్బులు ఉంటాయి, ఎంతో సంపాదిస్తాం. కానీ ఏమంటారు? ఎంతో డబ్బు సంపాదించి చివరికి సర్కారు దవాఖానాకి వెళ్ళాలి అంటే ఇక్కడ మాట వాస్తవం. తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనం తెచ్చుకుంటున్నాడంట. అంటే ఈ ఆస్తి మనసుకి ఏమనిపించింది అంటే, ఖర్చు పెట్టొద్దు అనిపించింది. దీన్ని ఖర్చు పెట్టొద్దు ఏమనిపించింది? ఖర్చు పెట్టొద్దు అనిపించింది. ఇదిగో ఈ రూపాయి ఈ యొక్క తాగటానికి తినటానికి ఖర్చు పెట్టొద్దు అనిపించింది. ఇంకేమనిపించింది? దేనికి కూడా ఖర్చు పెట్టడానికి మనసు రాదు. అమ్మో ఈ రూపాయి ఉంటే పలాందానికి ఉపయోగపడింది, ఈ రూపాయి ఉంటే పలాందానికి, ఈ రూపాయి దానికి దీనికి ఉపయోగపడిద్ది అనుకుంటున్నాం, కానీ మనకు ఉపయోగపడిద్ది అని మనం మర్చిపోతున్నాం. అవసరాన్ని మనం వాడుకోవట్లా. ఇక చూడండి ఎంత దాకా అంటే, ఒకటి నష్టం వచ్చేంత వరకు కూడా చూస్తున్నాడు, తన నష్టాన్ని తను తెచ్చుకుంటున్నాడు, కానీ ఆస్తిని మటు ఖర్చు పెట్టుకోలేకపోతున్నాడు. అంటే తాను నష్టం వచ్చిన పర్లా, తనకి ఎంత నష్టం వచ్చినా, తాను ఎంత నష్టపోయినా పర్లేదు, కానీ ఆస్తి మటుకు బాగుండాలి. ఏముండాలండి? ఆస్తి మటుకు బాగుండాలి. ఏమిటికి ఇదంతా చెప్పాలి? ఏమిటి శారదక్క? మరంతే. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, సూర్యుని కింద మనసులో ఒక ఆయాసకరమైనది ఒకటి ఉంది. ఏంటంటే ఆస్తి ఒకడు బాగా సంపాదించుకున్నాడు, కానీ దాన్ని ఏం చేస్తున్నాడు? దాచిపెట్టుకుని తనకు నాశనం తెచ్చుకుంటున్నాడంట. చక్కగా దాచిపెట్టుకున్నాడు.
దాచిపెట్టుకుని ఏం చేస్తున్నాడు? ఇక దేనికి వాడుకోవట్లా. కడుపు నిండా తినటానికి లేదు, కడుపు నిండా ఉండటానికి లేదు, అంతే కదా. ఇప్పుడు వచ్చి మటన్ తెచ్చుకుంటాం, కేజీ 600 400 ఉండిద్ది. దానికి 400 600 పెట్టే కంటే 200 రూపాయలు పెట్టి చికెన్ తెచ్చుకోవడం మంచిది అనిపించింది. అంటే ఆస్తి మీద మనసు ఎక్కువ ఉండిద్ది. అంటే ఇక్కడ ఏంటంటే మానవుడు ఉండటానికి ఉంది, కానీ దానివల్ల మనకేమొస్తుంది? నాశనం. దానివల్ల ఏమొస్తుంది? నాశనం. దాన్ని ఖర్చు పెట్టుకోలేము, దాన్ని చూస్తూనే అనారోగ్య పాలు ఎక్కువైతాయి. దాని సంపాదనలో పడి మన జీవితాన్ని కూడా పోగొట్టుకుంటాం. చాలామంది జీవితాలు ఇలాగే ఉండే, ఆస్తిని కాపాడుకోవటానికి జీవితాన్ని కూడా నష్టపరుచుకునేవారు ఉన్నారు. కానీ నిజమైన ఆస్తి ఏంటంటే పరలోక రాజ్యంలో దేవుడు మనకిచ్చే బహుమానం, పరలోక రాజ్యంలో దేవుడు మనకిచ్చే స్థలం, పరలోక రాజ్యంలో దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం, అది నిజమైన ఆస్తి. కానీ నేటి దినమున ప్రజలు అట్టి ఆస్తిని కోల్పోయి నాశనం చేసే ఆస్తి కొరకు ప్రయాసపడి, నాశనాన్ని తెచ్చుకునే ఆస్తి కొరకు అతిగా ఆవేశపడి వెళ్ళిపోయి నాశనం తెచ్చే ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. ఎందుకు మందిరానికి రాలేదు అక్క అంటే, ఈరోజు పని ఉందన్న, పనికి వెళ్ళాను, జాబ్కి వెళ్ళాను, ఏదో ఒకటి. మందిరానికి ఎందుకు రాలేదంటే ఈరోజు చాలా బిజీ అన్న, ఆ పనికి ఈ పనికి. వార కార్యక్రమాలకి ఎందుకు రావట్లేదంటే ఆ పనికి ఈ పనికి వెళ్తున్నా, చాలా బిజీ. మానవుడు సంపాదించుకోవడానికి అంటే ఈ సంపాదన ఎక్కువైతే ఏమైంది? నాశనం తెచ్చుకోవటమే. నాశనం కొరకు ఉపయోగపడే ఆస్తి కొరకు మనం ప్రయాసపడుతున్నాం, కానీ నాశనము కానిది, శాశ్వతమైనది, నిత్యత్వంలో ఎప్పటికీ ఉండే పరలోక రాజ్యం కొరకు మనం ఏం చేయలేకపోతున్నాం? సిద్ధపడలేకపోతున్నాం. పరలోక రాజ్యాన్ని కలిగి ఉండలేకపోతున్నాం. పరలోక రాజ్యం కొరకు మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం. ఈ భౌతికమైన వాటి కోసమే. అంటే ఈ ఆస్తి ఎలాంటిది? నాశనం చేసేది. నాశనం చేసేటటువంటి ఆస్తి కొరకు మనం ఎంతో, అంటే ఈ ఆస్తిని దాచిపెట్టుకోవడం ద్వారా మన జీవితం నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయే ఆస్తి కొరకు మనం ఎంతో కష్టపడుతున్నాం, కానీ పరలోక రాజ్యంలో మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆస్తి, పరలోక రాజ్యమే మన ఆస్తి, దాని కొరకు మానవుడు సిద్ధపడలేకపోతున్నాడు. ఇది దౌర్భాగ్యమైన స్థితి. రెండవ విషయాన్ని చూద్దాం రండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అయితే ఆ ఆస్తి దురదృష్టం కదమ్మా, దురదృష్టము వలన నశించిపోవును. ఇది రెండోదిగా, మన దురదృష్టం బాగాలేదు అనుకోండి, మన తెలుగు భాషలో చెప్పమంటారా, దరిద్రం నెత్తి మీద ఉందనుకోండి, ఈ ఆస్తి వల్ల మనం ఏమవుతాం? దురదృష్టం వల్ల నశించిపోవును. అయితే ఆ ఆస్తి దురదృష్టం వల్ల ఏమవుతుంది? ఈ ఆస్తి అంతా కూడా నశించిపోతుంది. ఇది నశించిపోయిన తర్వాత ఏం చేస్తుంది? మనల్ని నశింపజేస్తుంది. చూడండి, ఒక ఆస్తిపరుడు ఉంటాడు, ఓ తాగుబోతే వ్యక్తి ఉన్నాడు అనుకో, బాగా తాగుతాడు. ఆస్తి ఉంది కదా అని ఓ తాగుతాడు. ఆస్తి ఉండగా తాగి ఏం చేస్తాడు? లివర్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీల ప్రాబ్లం వస్తాయి, అన్నీ పోతాయి. వీటిని బాగు చేసుకోవడానికి ఆస్తి అంతా ఖర్చు పెడతాడు, ప్రయోజనం లేదు, అంతా కూడా నష్టమే, నశించిపోవడం తప్ప ఎందుకు ఉపయోగం? తాగటమే కాదు, తిరగటమే కాదు, ఎంత ఆస్తి ఉందా అని చెప్పి విర్రవీగుతూ తాగుతాడు, తిరుగుతాడు, ఇష్టానుసారంగా చేస్తాడు. చివరికి ఆ జీవితాన్ని బట్టి, ఆస్తిని బట్టి వచ్చిన అనారోగ్యాన్ని మరలా కాపాడుకోవడానికి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి హాస్పిటల్లో డాక్టర్స్ కూడా చేతులు ఎత్తి ప్రార్థన చేయమని మమ్మల్ని అడుగుతారు. వాళ్ళు చేతులు ఎత్తినప్పుడు మా దగ్గరికి వచ్చాయా ప్రార్థన చేయండి అంటారు. అంటే ఈ ఆస్తి ఒకటి ఎలాంటిది? నాశనం చేసేది, రెండు నశించిపోయేది. అది నశించిపోవడమే కాదు, మనల్ని కూడా నశింపజేసిద్ది. ఏం చేస్తుంది? మనల్ని కూడా నశింపజేయడానికి ఇష్టపడుతుంది. ఆస్తి పోయినాడు ఏం చేస్తాడు? పేకాట ఆడతాడు. పేకాట ఆడినాడు ఆస్తి మొత్తం బాగొట్టుకున్నాడు అనుకో, ఏం చేస్తాడు? నష్టపోడు. అక్క, నరసాపూర్ చెరువు సిద్ధంగా ఉంది, వెళ్ళి దూకుతాడు, అంతే కదా. నరసాపూర్ చెరువు ఖాళీగా ఉంది కదా, పెద్ద చెరువు, వెళ్ళి చక్కగా అందరూ ఈ మధ్యలో చావటానికి అది సింపుల్గా ఉండట్టుంది, అక్కడ అందరూ దూకుతారు. అంటే
ఆస్తి మొత్తం కూడా తన దురదృష్టం చేస్తూ తనకు దురదృష్టం ఏదైనా పట్టి ఉండ ఆస్తి పోయిందనుకో ప్యాకెట్లో ఏం చేస్తాడు? భార్యకు ముఖం చూపించలేడు, తల్లిదండ్రులు ముఖం చూపించలేడు, ఇంటి వారికి ముఖం చూపించలేడు. అందుకేం చేస్తాడు? ఈ ముఖం చూపించలేక నీళ్లకు చూపిస్తాడు, ఎత్తుకెళ్ళి ముఖం. ఎక్కడ చూపిస్తాడు? నీళ్లలో, నర్సాపూర్ చెరువులో ఉండే నీళ్లలో చూపిస్తాడు. ఇక ఆ నీళ్ళు అతను చూసి చాలే అయిన టైం అయిపోయింది, ఇక బాధ బయలుదేరని చెప్పని పంపిస్తాయి. కాబట్టి ఇది మానవుడి జీవితం. దురదృష్టం చేస్తూ ఆస్తి పోయిందంటే, ఆస్తి నష్టం వచ్చిందంటే మానవుడి జీవితం కూడా నష్టపోతున్నాడు. నాశనము వస్తుంది, నష్టం కూడా వస్తుంది. కానీ నశించిపోయేటట్టు చేస్తుంది. కానీ దేవుని రాజ్యం ఎలాంటిదంటే యుగ యుగాలు ఉండేది. మనం నశించిపోయేటటువంటి స్థితిలోకి తీసుకొచ్చేది కాదు దేవుని రాజ్యం అంటే. పరలోక రాజ్యం అంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినని. లూకాసు సువార్త 19:10 అక్కడ రాయబడుతూ వచ్చింది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. ఎవరైనా? యేసు ప్రభువారు. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ? మనం పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండబోతున్నాం. ఏ బాధ ఉండదు, ఏ దుఃఖం ఉండదు. అంటే అంత గొప్పగా మనం ఉండబోతున్నాం. కారణం ఏంటి? కారణం ఏంటంటే మన జీవితము పరలోక రాజ్యం ఎలాంటిది? చాలా మంచిది. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. కాబట్టి ఆ రాజ్యం ఎలాంటిదంటే నశించిపోనిది. అది శాశ్వతమైన రాజ్యం, అది ఎప్పటికి ఉండేటటువంటి రాజ్యం. కానీ ఇక్కడున్న ఆస్తి ఎలాంటిది? ఇక్కడున్న ఆస్తి మనల్ని నష్టపరిచేది, ఇక్కడున్న ఆస్తి మనకు నష్టాన్ని తెచ్చేది. కానీ పరలోక రాజ్యంలో ఉన్న ఆస్తి ఎలాంటిది? గొప్పది. అందుకే క్షమించండి, లూకాసు వార్త 19:10 ఉంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను. కాబట్టి ఆయన నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించి, ఆస్తి వ్యామోహంలో కానీ డబ్బు వ్యామోహంలో కానీ నశించిపోతున్న వారిని వెతికి రక్షించి, పాపపు వ్యామోహంలో, లోకపు వ్యామోహంలో, ఇంకా సాతానిక క్రియల వ్యామోహంలో నలిగిపోతున్న వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి కలువరిశిల్లో తన ప్రాణమును పెట్టి మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తున్నాడు. ఇక పరలోక రాజ్యంలో ఆస్తులు గొడవలు లేవు. ఉండయా? లేవు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు స్వాధీనపరుచుకుని ఉండటమే. అక్కడ ఆస్తులు గొడవలు లేవు, ఇంకా అన్నదమ్ముడు గొడవలు లేవు, అక్క చెల్లెలు గొడవలు లేవు, ఇంకా చెప్పాలి అత్త అల్లుడు గొడవ అసలే ఉండదు, ఇంకా అత్త కోడలు గొడవలు అసలే ఉండవు, ఏం లేవు. నిన్న కానీ మొన్న కానీ మాకెందుకు కానీ. కాబట్టి ఏ గొడవలు ఉండవు ఇక్కడ. ఎందుకు? సంతోషం, శాంతి, సమాధానం ఉండిద్ది. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, సూర్యుని కింద ఆయాసకరమైనది ఏంటంటే ఆస్తి. అది అలాంటిదంటే ఒకటి నాశనం చేసేది, ఒకటి ఎలాంటిది? అది నాశనం చేసేది. 2 నశించిపోయేటట్టు చేసిద్ది. మానవుడి జీవితం అంతరించిపోవటం అంటే ఆస్తి పోవటం ద్వారా మానవుడు చనిపోతాడు. చాలా మంది ఆస్తి పోగొట్టుకుని ఉరిపెట్టుకుని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు, చచ్చిపోవడానికి సిద్ధపడే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో ఆస్తిని బట్టి వచ్చే నష్టం ఇది. కాబట్టి ధనం ఎక్కువైతే ఏమైంది? ధనం ఎక్కువైతే గర్వం ఎక్కువైంది. కాబట్టి ఆస్తి ఎలాంటిదంటే దురదృష్టం వల్ల అది పోతే, నశించిపోతే మానవుడి జీవితం కూడా ఎంతో నశించిపోయినట్టు అయిపోయింది. కానీ మనం ఈ లోకంలో ఆస్తి కోసం మనం ఎంతో కష్టపడుతున్నాం, కానీ పరలోకంలో ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడలేకపోతున్నాం. ఇది 2వ మాట. ఇక 3వ మాటను చూద్దాం రండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అయితే ఆస్తి దురదృష్టము వలన నశించుకోను, అతడు పుత్రులు గల వాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. అదే చూడండి, ఆస్తి సంపాదించాడు, బాగా ఆస్తి సంపాదించాడు, కొడుకులు ఉన్నారనుకో, ఇప్పుడు ఆస్తి తన చేతిలో ఉండిద్దా? ఉండదు.
అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి తెలుసా, అతడు ఆస్తి అతడు ఏమైంది అయితే ఆ ఆస్తి దురదృష్టం వల్ల నశించిపోను, అతడు పుత్రులు గలవాడైనను అతని చేతులు ఏమీ ఈ ఆస్తి ఎలాంటిదంటే ఉండట్టే ఉండి వెళ్ళిపోయేది మన దగ్గర నుంచి, ఏమీ లేకుండా చేసేది, లేకుండా అది పోయిద్ది, మనకు కూడా ఏమి లేకుండా చేసిద్ది. ఈ ఆస్తి అలాంటిది, అది పోతుంది, మనం కూడా లేకుండా చేసేసిద్ది ఈ ఆస్తి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి కోసం ఎక్కువ ప్రయాసపడకూడదు, ఆస్తి కోసం ఎక్కువ ఆరాట పడకూడదు, ఆస్తి సంపాదించుకుని పెళ్లి చేసుకోవాలనుకోకూడదు. ఏమారుణ్ అది కాబట్టి ఆస్తి సంపాదించుకుని పెళ్లి చేసుకోవాలి, మంచిగా చూసుకోవాలి భార్యని, మంచిగా భార్యని చూసుకోవాలి, ఆస్తి సంపాదించుకుని అనే ఆలోచన పెట్టుకోవాక పరలోకంలో ఆస్తి ఉండాలని చూసుకో. వచ్చే భార్య కోసం ఆస్తి సంపాదిస్తే ఆమె అట్టయి చేసిద్ది, వచ్చిన తర్వాత ఏం చేసిద్ది, భార్య కోసం ఆస్తి సంపాదిస్తే ఆమె వచ్చి ఏం చేసిద్ది, ఉండదు, మొత్తం ఖర్చు పెట్టింది. జాగ్రత్త, నువ్వు ఎంత పిసినారితనంగా ఉంటావో ఆమె అంత ఖర్చు పెడతానికి ఎదురు చూసేది. కాబట్టి అట్లా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అసలు మనం ఈ లోకంలో ఏ రోజుకు ఆ రోజు మనం తినటానికి ఉంటే చాలు, తర్వాత మనం ఏం చేయాలి, పరలోకంలో ఆస్తిని సంపాదించుకోవాలి. ఉదయాన్నే లెగుతావు, మూటలు వేసుకుంటావు, సంచులు వేసుకుంటావు, బండికి కట్టుకుంటావు, ప్రయాసపడతావు, పొద్దున్నే పోతావు, తెల్లారుజామున ఎన్ని గంటలు లెగుతా, 3 కీర్తన చూసి తట్టుకుంటావు, 3 గంటలకి 6 గంటలు ఎగులే, 6 5 ఎన్ని గంటలు ఎగుతావు, అది 4:30కు లెగుతాడు, తెలుగులో చెబుతలే, 4:30కు లెగుతావు, కష్టపడతావు. రేపు వచ్చినా ఏం చేసి తెలుసా, ఆమె 10 దాకా పడుకునేది, నువ్వు తెచ్చిందంతా ఖర్చు పెట్టించింది, సరిపోయేది. కాబట్టి అటు సంపాదన ఇటు పోకడ రెండు ఒకటేలాగా ఉంటాయి. ఇక అప్పుడు తల బీక్కుంటావు, ఇప్పుడు జుట్టు పెంచుకుంటావు, ఇక అక్కడ అప్పుడు తల మీద ఎంటుకలు కూడా ఉండవు, నాకులాగా బట్టతల అయిపోయేది. కాబట్టి ఇక అది ఆ స్థితిలో వచ్చేస్తాయి. అందుకనే ఆస్తి మీద ఎక్కువ మక్కువ ఉండకూడదు, ఎక్కువ మనసు ఉండకూడదు. ఆస్తి మీద ఎక్కువ మనసు ఉండటం ద్వారా ఏమైపోయింది, ఒకరోజు మనమే లేకుండా పోతాం, ఒకరోజు మనమే లేకుండా పోతాం. ఒకడంట ఒక వ్యక్తి ఏదో బంగారపు రూపాయి కనబడుతుందని చెప్పని పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. 1 రూపాయి దొరికింది, తీసుకున్నాడు. బంగారపు రూపాయి కాదు, నాణ్యం. ఇంకొద్ది దూరం వెళ్ళగానే ఇంకొక నాణ్యం దొరికింది, ఇంకొద్ది దూరం వెళ్ళగానే ఇంకొక నాణ్యం దొరికింది. అట్లా ఇంకో కొద్ది దూరం వెళ్ళాడు, ఇంకో నాణ్యం దొరికింది. మరి కొంత దూరంలోకి వెళ్ళగానే మరొక నాణ్యం దొరికింది. ఇంకొక కొద్ది దూరం వెళ్ళాడు, మరొక నాణ్యం దొరికింది. ఇంకొద్ది దూరం వెళ్ళాడు, నాణ్యం ఉంది. ఏముంది, ఇంకొక నాణ్యం ఉంది, 7వది. దాన్ని తీసుకోవడానికి వెళ్ళాడు, పట్టుకునే లోపల గుంటలో పడ్డాడు. అని తీసేవాళ్ళు లేడు. ఎడారి లాంటిది, ఆకలి దప్పలతో చచ్చిపోతున్నాడు. ఊబి అంటే నీరమ్మది, మళ్ళీ అది కింద లాగేసేది, ఊబి కాదు, ఎడారి. ఎడారి అంటే అంతే, మనిషి అట్టాగుంటాడు. గుంటలో నీళ్లు ఉండవు, తాగటానికి ఉండదు, గాలేదు, ఇంకా ఈ సమాధిలో పెట్టినట్టే ఉండిద్ది, ఇక ఏముండదు. అర్థమైందా? ఇక అట్ట నాశనం అయిపోతాడు మానవుడు. అంటే ఒకదానికొకటి సంపాదించుకుందాం, దొరికింది అనుకునే దానికోసం తృప్తి లేనటువంటి వాడు. ఒకటి దొరికింది, పెండినాను, సంతృప్తి పడవచ్చుగా. 2వది దొరికింది, సంతృప్తి పడవచ్చుగా. 3వది దొరికింది, సంతృప్తి పడవచ్చుగా. అట్ట 6 దొరికింది, సంతృప్తి పడవచ్చుగా. 7వ దానికోసం వెళ్ళాడు, గుంటలో పడ్డాడు. ఏమైంది? ఇంకా తీసేవాళ్ళు లేడు. ఎడారిలోకి ఎవడు వెళ్తాడు? ఎడారిలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎడారిలో మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? వచ్చినడైనా గుంట దగ్గరికి ఎందుకు వచ్చి చూస్తాడు? నువ్వు ఉండవని, ఆ పక్క అంటే ఎవడో బోతరాడని నువ్వు అరిసే కేకలు పెట్టావనుకో, ఒక రోజల్లా బతికేవాడు 6 రోజుకే చచ్చిపోతావు. ఎందుకు? ఆ పక్కన ఎవడు రాడు, ఎవడో వస్తాడని కేకలు పెడతావు, ఎవరు రారు, చచ్చిపోతాడు. చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకుంటున్నాడు, ప్రయోజనం లేదు. అందుకే బైబిల్ అంటుంది, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? అక్కడ ఆస్తి వలన ఒకరోజు మనం లేకుండా పోతాం. ఆస్తి ఒకరోజు మన దగ్గర లేకుండా పోయిద్ది, మనల్ని ఖాళీ చేతులుగా చేపించిద్ది. ఓ రోజు మనం కూడా లేకుండా చేసిద్ది ఆస్తి. అందుకే
ఒకటి ఆస్తి ఎలాంటిది? నాశనం చేసేది. 2 నశింపజేసేది. 3 మనమే లేకుండా చేసిద్ది. ఏం చేసిద్దండి? మనమే లేకుండా చేసిద్ది. కానీ ఇలాంటి ఆస్తి కోసం మనం ప్రయాసపడకూడదు. మరి ఎలాంటి ఆస్తి కోసం ప్రయాసపడాలా? పరలోక రాజ్యం నుండి ప్రభు ఇచ్చే ఆస్తి కోసం, ప్రభు ఇచ్చే ధనం కోసం మనం ప్రయాసపడాలి. ప్రభు ఇచ్చే ధనాన్ని మనం సమకూర్చుకోవడం కోసం ప్రయాసపడాలి. పరలోక రాజ్యం మన కొరకే సిద్ధపడిన ధనమును దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దాని కొరకు ఆయన మనల్ని ఏం అడగట్లా. జస్ట్ మనం చేయాల్సింది ఏంటి? యేసు ప్రభువా నేను పాపినని చెప్పి మన పాపాలు ఒప్పుకుని రక్షణ మారుమోసు పొంది బాప్తిసం తీసుకుని దేవుల్లో ఒక మంచి జీవితాన్ని జీవిస్తే పరలోక రాజ్యంలో ధనం మన కొరకు ఉంది. ఆ ధనాన్ని మనం ఏం చేసుకోవచ్చు? సంపాదించుకోవచ్చు. అంత గొప్ప ధనం పరలోక రాజ్యంలో. ఆ ధనం నాశనం చేసేది కాదు, ఆ ధనం నశింపజేసేది కాదు, ఆ ధనము మనల్ని పాడు చేసేది కాదు, మనకి ఇంకా బహుమానం ఇప్పించేదే కానీ మనల్ని పాడు చేసేది కాదు పరలోక రాజ్యంలో ధనం. కాబట్టి ఈ లోకంలో ఆస్తి నశించిపోయేది, నాశనం చేసేది, మనం అసలు లేకుండా కూడా చేసేది మన ఆస్తి. మనం లేకుండా కూడా చేయగలుగుతాం మన ఆస్తి. కాబట్టి అట్లా చేయకూడదు. చాలామంది తల్లిదండ్రుల్ని ఆస్తి కోసం చంపేవాళ్ళు ఉంటారు, భర్తను చంపేవాళ్ళు ఉంటారు, భార్యను చంపేవాళ్ళు ఉంటారు. అవునా? ఎంతమంది లేకుండా చేయట్లా? ఈ ఆస్తి మనం లేకుండా కూడా చేయగలదు. కాబట్టి ఇట్లాంటి ఆస్తి మీద మనసు మక్కువ ఉండకోకుండా, అంటే మీకేం లేదు ఆస్తి ఉండాది, దేవుని యొక్క క్రీస్తులో ఉన్న ఆస్తిని సంపాదించుకోవడం ప్రయాసపడండి. పరలోక రాజ్యంలో ఉన్న ఆస్తి కోసం, పరలోక రాజ్యంలో ఉన్న ధనం కోసం సంపాదించుకోవడం ప్రయాసపడండి. ఒకరోజు మనం లేకుండా చేసే ఆస్తి కోసం మనం ప్రయాసపడద్దు. ప్రయాసపడు, ఏ రోజు ఆ రోజు దానికోసం సంతృప్తిగా ప్రయాసపడు. అతికి మించిన దానికోసం ఆరాటపడి షుగరు బీపీలు తెచ్చుకోవద్దు. అర్థమవుతుందా? తర్వాత నష్టపోతాం. కాబట్టి అక్కడ దాకా వెళ్ళొద్దు. షుగర్ ఎక్కువ, బీపీ ఎక్కువ తెచ్చుకుని ఆరాటపడి కష్టపడి ఇంకొక గంట కష్టపడదాం అనుకుంటావు. తినకోకుండా కష్టపడిందే రేపటి దినాన్ని నువ్వు కూర్చుని తినటానికి కూడా ఉపయోగపడకుండా ఉండిద్ది. షుగర్ ఎక్కువైతే ఏం చేస్తావు? కడుపు నిండా భోంచేస్తావా? ఒక రొట్టెతో సమాప్తం చేసుకోవాలి. అంతే కదా? తింటే గోధుమ ఉప్మా తినాలి. ఏం తినాలా? అదే నాకు అనేది. సంతృప్తి తినడానికి లేదేకా, కడుపు నిండా తినడానికి ఏడుండిద్ది. కాబట్టి ఒకరోజు మనం లేకుండా చేసిద్ది ఆస్తి. ఇట్లాంటి ఆస్తి కోసం మనం ప్రయాసపడేవారి కంటే పరలోక రాజ్యంలో దేవుడిచ్చే ఆస్తిని సంపాదించుకోవడానికి రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో ఉంటూ బలలో పాల్గొంటూ దేవుని రాజ్యానికి సిద్ధపడి దేవుని రాజ్యంలో ప్రభు వచ్చిన తర్వాత, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడి దేవుని రాజ్యంలోకి వెళ్ళి దేవుడిచ్చే ఆస్తిని పొందుకుంటే ఎంత సంతోషం. అది నశింప చేయనిది, అది నాశనం చేయనిది, అది మనం లేకుండా కూడా చేయలేనిది, మనం ఎప్పటికి ఉండేటట్టు చేయగలిగింది ఆ ధనం. అంత గొప్ప ధనం పరలోకంలో సిద్ధపరచుకోవాలి. ఈ లోకం ఆస్తి కోసం కాదు. అంటే మన ఆస్తి పరలోకంలో సిద్ధపరచుకోవాలి మనం. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొనిపోడు. అది ఈ ఆస్తి ఎలాంటిదంటే చేత పట్టుకుని పోవటానికి కూడా అవకాశం లేనిది. ఎలాంటిది ఆస్తి? చేత పట్టుకుని పోవటానికి కూడా లేదు. సొలొమోను చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? సూర్యుని కింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచాను. ఏంటదంటే తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడంట. దీని ద్వారా నాన్న. కాబట్టి చేత పట్టుకున్న దాంట్లో అంటే ఒక సంపాదించిన దాంట్లో ఎంతో సంపాదించుకుంటాడు కదా, ఏదైనాను చేత పట్టుకోవడానికి లేదు. పోయేటప్పుడు ఆస్తిని చేత పట్టుకోకపోవడానికి లేదంటే అంటే నువ్వు ఎంత సంపాదిస్తావో, ఎంత కష్టపడతావో, ఎంత ప్రయాసపడతావో ఆస్తిని సంపాదించుకోవడానికి, చివరికి అది చేత పట్టుకోపోవటానికి కూడా అవకాశం లేనిదంట. చేతిని పట్టుకుపోయి నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ దాచిపెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి.
అక్కడికి ఈ ఆస్తి రాదు. అక్కడికి ఈ ఆస్తి రాదు. ఈ ఆస్తి అక్కడికి వచ్చి ఉండను కూడా ఉండదు. కాబట్టి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ ఆస్తి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు. బైబిల్ అంటుంది, సూర్యుని క్రింద మనస్సుకు ఆయాసకరమైనది ఒకటి ఉంది. అదేంటంటే ఆస్తి. ఏంటది? ఆస్తి. అదేంటంటే ఆస్తి. ఈ ఆస్తి మానవుడిని నాశనం చేస్తుంది. 2 నశింపజేస్తుంది. 3 ఏమీ లేకుండా ఖాళీ చేస్తుంది. మనిషిని ఖాళీ చేస్తుంది. మనిషే లేకుండా కూడా చేస్తుంది. మనిషిని ఈ లోకం నుండి కూడా ఖాళీ చేసిద్ది. మనిషి దగ్గర ఉన్న డబ్బులు ఖాళీ చేస్తుంది. మనిషిని కూడా ఈ లోకం నుండి ఖాళీ చేసేస్తుంది. ఇంకా చేత పట్టుకుని పోవడానికి కూడా ఉపయోగపడింది. కాబట్టి మనం చేత్తో పట్టుకుని అబ్బా ఎంత సంపాదించుకున్నాను, ఈ ఆస్తి అంతా నేను ఎత్తుకుపోతాను, ఆ పిల్లలకు కూడా పెట్టను అని చెప్పి అసూయతో ఉండటానికి కూడా లేదు. ఎలాంటిది ఆస్తి? చేత పట్టుకుపోవడానికి కూడా అక్కడికి రాంది, ఉపయోగపడింది. చేత్తో తీసుకెళ్తానికి కూడా కనీసం సంపాదించిన ఆస్తిలో పిడికిడి కూడా నువ్వు తీసుకెళ్ళలేవు ఇక్కడి నుంచి. ఇంకా చెప్పమంటావా? నువ్వు ఒక ముద్ద చేసుకుంటా, అన్నం తినేటప్పుడు ఒక ముద్ద తీసుకుంటాం కదా, అంత కూడా నువ్వు ఎత్తుకెళ్ళలేవు ఇక్కడి నుంచి. ఈ ఆస్తి కనీసం తల వెంట్రుకల్లో నూలు పోగైనను కూడా నువ్వు ఎత్తుకెళ్ళలేవు. అంటే ఈ ఆస్తి చివరికి దేనికి పనిచేయదు. నేను ఒకసారి చూసా, మా మేనత్ ఒక ఆమె చనిపోయింది. మేనత్ కాదులే కానీ అక్క ఇది. అక్క ఒక ఆమె చనిపోతే ఆమె సమాధి కార్యక్రమం చేస్తూ వచ్చాం. సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆమె చుట్టూ ఉండేవాళ్ళందరూ అంటున్నారు, ఆ తాలుబడి తాడు తెగ్గోయండి, తర్వాత ఆ కాళ్ళు మెట్టులు తీసేయండి, ఇవన్నీ అడుగుతున్నారు. ఎక్కడ? సమాధిలో పెట్టిన తర్వాత ఏమడుగుతున్నారు? ఆ తాలుబడి తాడు కోసేయండి. ఎందుకు గోయాలమ్మంటే దానికి మంగళసూత్రం ఉంది, అది బంగారం. కాళ్ళకు మెట్లు ఉన్నాయి అంట, అవి వెండి, అవి తీసేయండి అంటున్నారు. ఏం చేసుకుంటారంటే మనిషే పోయిన తర్వాత ఏం చేసుకుంటారంటే ఎందుకు గుర్తుగా ఉంచుకుంటాను, ఎవరో ఒకళ్ళు వేసుకుంటాం అన్న. అంటే నాకు అర్థమైంది ఏంటి తెలుసా? చివరికి మనిషికి మూడు ముళ్ళ బంధం అంటారే, అది కూడా వెళ్ళేటప్పుడు కూడా రాట్లా. మెట్టినింటి వారు గుర్తుగా మెట్లు పెడతారంట, అది కూడా రాట్లా. మరి ఇంకేం వస్తుందో మనతో పాటు? చచ్చిపోయినప్పుడు మనం వేసుకున్న బట్టలు కూడా మనతో ఉండవు. మళ్ళీ కొత్త బట్టలు వాళ్ళు లేచి పంపిస్తారు ఈ నుంచి. ఇక పోయే ఎన్నాళ్ళు ఆడ జీవించావు, ఈ బట్టలతోనే సంతోషపడని. అంటే మనతో పాటు ఏమి రావు, మనం తీసుకెళ్తాను కూడా ఏమీ లేదు. ఈ లోకంలో ఆస్తి కోసం మానవుడు ఎంత ప్రయాసపడుతున్నాడు, ఆస్తి కోసం మానవుడు ఎంత ప్రయాసపడుతున్నాడు చూడండి. కాబట్టి ఏమీ తీసుకెళ్ళటానికి కూడా, ఏదైనా చేత పట్టుకుని పోవటానికి కూడా అవకాశం లేనటువంటి ఆస్తి, మన చేతికి అక్కరకు రానిది, మనం తీసుకెళ్ళటానికి కూడా ఉపయోగపడింది. ఈ ఆస్తి కోసం మానవుడు కష్టపడుతున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మానవుని జీవితంలో మానవుడు ఆస్తిని తీసుకెళ్ళటానికి ఒక ఆస్తి ఉంది. ఈ లోకం నుండి ఆస్తి మానవుడు తాను చనిపోయేటప్పుడు తీసుకెళ్ళలేడేమో, కానీ ఒక ఆస్తి ఉంది మానవుడు తీసుకెళ్ళటానికి. ఏంటి ఆస్తి అంటే పరలోక రాజ్యంలో దేవుడు మనకిచ్చే ఆస్తి. దేవుడు మనకిచ్చేది ఆస్తి. పరలోక రాజ్యానికి ఎలా తీసుకెళ్తున్నాం? భూమి మీద మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించిన జీవితం, ఎంత నమ్మకంగా అయితే ఉంటామో, ఎంత విశ్వాసంగా అయితే ఉంటామో, ఎంత యథార్థత అయితే ఉంటామో, ఎంత నమ్మకత్వం కలిగి అయితే ఉంటామో, అంతగా ఆస్తిని మనం ఎక్కడి నుండి తీసుకెళ్తాం దేవుని రాజ్యానికి. అర్థమవుతుందండి? కాబట్టి మనం దేవుని రాజ్యానికి తీసుకెళ్లే క్రైస్తవ జీవితంలో కూడిన ఆస్తిని సంపాదించుకోవాలి. విశ్వాస సంబంధమైన ఆస్తిని సంపాదించుకుని ఇక్కడి నుండి మనం తీసుకెళ్ళాలి. అందుకే బైబిల్ అంటుంది, వారి క్రియలే వారి వెంట వచ్చును. అదే మన ఆస్తి. మన క్రియలు మంచి క్రియలు అయితేనే మన ఆస్తి మంచిగా ఉంటుంది. ఇక్కడ మంచి క్రియాపూర్వకమైన జీవితాన్ని ఇక్కడ జీవించి ఈ లోకంలోనే దేవుని రాజ్యంలో మంచి ఆస్తిని ఇక్కడ మనం సంపాదించుకుని వెళ్ళాలి. ఈ లోక ఆస్తిని సంపాదించుకుని దేవుని రాజ్యంలో ఉండే ఆస్తిని పోగొట్టుకోకూడదు. ఇది ఎన్నో మాట? 4. 5వ మాటను చూద్దానండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును, గాలికి ప్రయాసపడి సంపాదించిన. చాలు అమ్మా, ఇంకో వర్తమానం ఉంది, తర్వాత చూద్దాం ఇంకో చోట. కాబట్టి ఇక్కడ రాయబడిన 5వ మాట ఏంటి మాట? అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును.
ఎలా పోతున్నాడు? వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చునో ఆ ప్రకారంగా తాను వచ్చినట్లే దిగంబరుగానే మరలా పోను. 15 వచనం నేను చదువుతున్నా. తాను ప్రయాసపడి చేసిన దానిలో ఏదైనా చేతపట్టుకుపోవట్లేదు, అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోతున్నాడంట. అంటే ఈ ఆస్తి చూడండి, ఈ ఆస్తి ఒక మాటలో చెప్పాలంటే మనకి దేనికి అక్కరకు రాంది, దేనికి ఉపయోగపడింది ఉంటుంది. ఈ లోకానికి ఉపయోగపడుతుంది కానీ దేవుని రాజ్యానికి ఉపయోగపడతల్లా. అందుకే ప్రభు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వచ్చుట సూది బెజ్జంలో గుండా ఒంటి దూరుట సులభమా? ఆలోచించండి. ఒకవేళ సూది బెజ్జంలో కూడా ఒంటెల్లో దూరిద్దేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి అయితే రాలేడు. అంటే అంత అవకాశం లేదు. కానీ ఈ యొక్క లోకంలో ఉన్న ఆస్తి ఎలాంటిదంటే మనతో పాటు రానటువంటిది, దేవుని రాజ్యానికి కూడా తీసుకెళ్ళలేనిది. చాలామంది అంటారు వస్త్రదానం చేస్తే, అన్నదానం చేస్తే, నీటి దానం చేస్తే పుణ్యం కట్టుకుంటామని. పుణ్యాలు ఇక్కడ రావు, పుణ్యాలు ఏం లేవు. భేదవాళ్ళని కనికరించమని బైబిల్ ఉంది. కనికరించడం మంచిదే, దానివల్ల దేవుడు ఇంకో రీతిలో నీకు ఇక్కడే బహుమానం ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ చేసి పాపాలు చేసి ఇవన్నీ చేస్తే పుణ్యం ఆడి నుంచి వచ్చింది. అన్ని పాపాలు చేస్తాం, అబద్ధాలు ఆడతాం, మోసాలు చేస్తాం, దొంగతనం చేస్తాం, చేయాల్సిన పాపాలన్నీ చేసి మళ్ళా అన్నదానం పెడతాం, వస్త్రదానం పెడతాం. ఇంకా ఆ వస్త్రాలు కూడా ఎట్లా మనం వాడి 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 పక్కన పడేసి తీసుకెళ్ళిస్తాం. ఇంకా అన్నదానం పెట్టేటప్పుడు కూడా చూస్తాం, బియ్యం రేటు తక్కువ ఉండాలా, కూరగాయల రేటు తక్కువ ఉండాలా, కిరాణా సామాన్ తక్కువ రేట్లో రావాలా, ఇవన్నీ చూస్తాము. ఇంకా నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఒక నీళ్ళే, ఏదైతే నీళ్ళు అసలు బతికుంటే చాలు కదా అని ఇస్తాం. అంటే శ్రేష్టకరమైన వాటిని ఇవ్వడానికి కూడా ఇష్టపడం, ఏదో ఒకటి అనుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం అంతా కూడా ఒక నటన, ఏం లేదు, ఒక నటన. ఈ నటనలో నుండి బయటకు వచ్చిన వాడు ధన్యుడు. ఎవరు? ఈ నటనతో కూడిన జీవితంలో నుండి బయటకు వచ్చిన వాడు, ఈ నటనతో కూడిన జీవితం కలిగిన వాడు బయటికి రావటం అంటే ఏంటో చెప్పమంటారా? రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినవాడు ఈ నటనతో కూడిన జీవితం నుండి బయటకు వచ్చినవాడు. వాళ్ళు కూడా ఇంకా కొద్దిగా నటనే ఉంది. ఏంటో తెలుసా? నేను వచ్చినప్పుడే అన్నా ప్రైజ్లాడ్ అంటారు, నేను లేనప్పుడు పెద్ద టీవీ పెట్టుకుని సినిమాలు టీవీ సీరియల్స్ చూస్తారు, నేను ఉన్నప్పుడే అన్నా ప్రైజ్లాడ్ అన్నా అంటారు. ఇది కూడా ఒక నటనే, దీని నుండి కూడా బయటికి రావాలి. చాలామంది బయటికి రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా కూడా చెబుతాం వాక్యం చూస్తున్నాను అయ్యా అని చెబుతాం. అంత పెద్ద టీవీ కొనుక్కుంది నువ్వు వాక్యం చూడటానికా? కాదే, పెద్ద పెద్ద సీరియల్స్ చూడటానికి, పెద్ద పెద్ద సినిమాలు చూడటానికి. అదే మరి అంటుంది అదే అక్క. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇది ఒక నటన. మందిరంలో కూడా అట్లాగే ఉంటాం. మందిరంలోకి రాగానే ఎక్కడ లేని విధేయత అంతా మనిషిలోకి వచ్చేసింది. ఎంత విధేయత అంటే ప్రైజ్ లాడ్ చెప్పడానికి కూడా ప్రైజ్ లాడ్ అక్క అంటారు. ఎంత మెల్లిగా మాట్లాడతారో, ఎంత విధేయతో. మళ్ళీ బయట చూడు ఎంత దారుణంగా మాట్లాడతారంటే, ఇప్పుడే ఒకటి మాట్లాడుతూ వచ్చింది, ఎంత పెద్దగా మాట్లాడిందో. అరుణ్ పంపించా, బయటే ఆగినట్టున్నాడు. ఇక వెళ్ళిపోయాడు, ఇంకెందుకు వస్తాడు? ఆమె గురించి చెప్పాంగా. మరి చేసుకునే ఆమె గురించి చెప్పలా మరి. కాబట్టి అటు నుంచి అట్టే సర్దుకుంటాడు. ఎందుకు అన్న దగ్గర ఉండ కాడి నుంచి మళ్ళీ ఏ చదువుతాడు, నన్ను చెడగొడతాడు అనుకుంటాడు. కాబట్టి ఈ లోకం అంతా ఒక నటన. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఆస్తి కూడా ఎలాంటిది? నటనే. అది నిజమైనది కాదు. ఉంటది, పోయిద్ది, నటన. ఈరోజు నీకు ఉంది, రేపొద్దున నీ పిల్లలకి వెళ్ళిపోయింది, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోయిద్ది. మరి నీకు శాశ్వతమైందా? అంతే, ఒక నటన ఈ లోకంలో ఉండదు అంతా కూడా. కాబట్టి వదిలేమ్మా, ఏడముంది ఆ ఫోన్ కూడా ఆయన తెలియగల వాడు ఏడబెట్టేలేడు. కాబట్టి ఈ లోక నటన అన్నది చాలా దారుణమైంది. కాబట్టి మన జీవితంలో మనం నటనతో కూడిన జీవితం. ఈ ఆస్తి వల్ల ఏమొస్తుందండి? 1 నాశనం వస్తుంది, 2 నశింపజేయబడుతున్నాం, 3 ఏమీ లేకుండా పోతున్నాం, అసలు మనం కూడా లేకుండా పోతున్నాం, 4 మనలో ఏమి లేకుండా పోతుంది, మన దగ్గర
మన దగ్గర ఏమి లేకుండా పోతుంది, మనలో కూడా ఏమి లేకుండా మనం కూడా లేకుండా పోతున్నాం. 4, ఏమి చేత పట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. 5, మనతో పాటు రాదు. ఈ లోకంలో ఉండే ఆస్తి అంతా కూడా నటన. అంటే మనపై ఈ లోకంలో ఆస్తి ఉన్నప్పుడు ఏం చేస్తాం? చూడండి, ముఖేష్ అంబానీ ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసాడు తెలుసా? ఎంత ఖర్చు పెట్టో, డబ్బులతో వస్త్రాల్లాగా డబ్బులతో డెకరేషన్ చేశారంట. మరి చూడండి ఇంకెంతగానో ఉందో. ఏం చేస్తాం? చివరికి ఏం లేదు. ఎంత సంపాదించినా ఈ లోకంలోనే. దేవుని రాజ్యానికి ఉందా? కోటేశ్వరులు కూడా దేవుని రాజ్యానికి వెళ్తానికి లేదు. అంటే ఈ లోకంలో ఉండే ధనమంతా కూడా ఒక నటన. ఈ నటనే మానవుడి జీవితానికి ఎంతో నష్టాన్ని తెచ్చింది. ఆస్తి ఎలాంటిదంటే నటనతో కూడింది. ఆస్తి ఎలాంటిది? నటన. అది నటించడం కూడా మనకు నేర్పించింది. ఏం చేసిద్ది? మనకు నేర్పించింది ఎట్లా నటించాలో కూడా. కాబట్టి ఈ నటనతో కూడినటువంటి జీవితం నుండి మనం బయటకు వచ్చినప్పుడే ధన్యులం. బయటకు వచ్చినప్పుడే ధన్యకరమైన జీవితం మనకు ఉండిద్ది. కాబట్టి ఈ ఆస్తి ఒకటి నాశనం చేస్తుంది, 2 నశింపజేస్తుంది, 3 మనమే లేకుండా చేస్తుంది, 4 ఏమి పోకుండా చేస్తుంది, ఏమి తీసుకెళ్ళలేకుండా చేస్తుంది, 5 మనతో పాటు రాదు. అంటే నటనతో కూడిన జీవితాన్ని ఇస్తుంది మనకు. ఈ ఆస్తి ఎలాంటిది? నటనతో కూడిన జీవితం కలిగింది. ఇట్లాంటి ఆస్తి కోసం మానవులు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్లాట్లు, గొడవలు, కేసులు కూడా పెట్టుకుంటున్నారు, జైల్లోకి కూడా వెళ్తున్నారు, ఇంకా కోర్టుల చుట్టూ కూడా తిరుగుతాం, ఇంకా చంపుకుంటాం, ఇంకెన్నెన్నో ఉంటాయో ఆస్తి కోసం. ఈ ఆస్తి ఎలాంటిదో గుర్తుపెట్టుకోండి. అసలు నిజంగా ఈ ఆస్తి గురించి తెలుసుకున్నవాడైతే దాని మీద మనసు పెట్టడేక. అర్థమవుతుందా? ఈ ఆస్తి ఎలాంటిది? మనల్ని నాశనం చేసేది, మనల్ని నశింపజేసేది, ఇంకా అసలు మనమే లేకుండా చేసేస్తుంది ఈ ఆస్తి. ఇంకా చేత పట్టుకుపోవడానికి కూడా రాంది. ఇంకా నటనతో కూడిన జీవితాన్ని నేర్పించేది. ఈ నటనతో కూడిన జీవితమే రేపు పొద్దున దేవుని రాజ్యాన్ని కూడా రాకుండా ఆపేసింది. డబ్బు ఉండేవాళ్ళు, ఆస్తి కలిగిన వాళ్ళు, అందరిని నేను అంటలా, కొందరు ఆస్తి కలిగిన వాళ్ళు, నటనతో కూడిన వారు కూడా ఉంటారు. నటించే వాళ్ళు ఉంటారు కూడా కొంతమంది. అన్ని విషయాల్లో దేవుని మందిరం కానీ, దేవుని మందిరం వెలుపడ కానీ, సేవకులు కనపడ్డప్పుడు కానీ, తోటి విశ్వాసులు కనపడ్డప్పుడు కానీ నటించే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఆస్తి, వెనకొండ ఆస్తి. కాబట్టి ఒక్కోసారి ఏమి లేనివాడు కూడా నాకు అన్నీ ఉండేయని నటిస్తాడు కదా. ఏమి లేనివాడు కూడా అన్నీ ఉండేయని నటిస్తాం. మనకు ఆస్తే, నాకు చాలా ఆస్తి ఉందని చెప్పుకునేటట్టుగా నటిస్తాం. చివరికి మన పిల్లలు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ యొక్క బుడగను ఏం చేస్తారు? పిన్నిస్తో గుచ్చుతారు. ఉండగాలి మొత్తం పోయిద్ది. ఏం పోయిద్ది? ఉండగాలి అంతా పోయిద్ది. ఏం ఉండదే కాడ. గొప్పలు చెప్పుకుంటాం. నేను చిన్నతనంలో ఒక ఆమె చెప్పుకుంటూ వచ్చింది గొప్పలో. ఏమని తెలుసా? నటన. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నేను చదువుకునేవాడిని. మా సొంత గ్రామంలో నేను చదువుకోవాల. ఎందుకో అంటే మా ఊర్లో హై స్కూల్ లేదు, వేరే ఊరికి వెళ్ళాలా. అయినా మా అమ్మగారు వీడు ఎందుకులే ఎడుంటే చెడిపోతాడు అనుకుందా ఏమో, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వేసింది. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో స్కూల్లో వేసింది. అక్కడే చదువుకుంటుంటే ఒక ఆమె పెళ్లి చేశారు. మా ఇంటి పక్కన ఆమెకి పెళ్లి చేస్తే ఆమె కూడా నేను చదువుకునే ఊర్లోనే అమ్మమ్మ వాళ్ళ ఊరికే ఇచ్చారు. ఇస్తే ఆమె పెళ్ళైన కొత్తగా చెప్పుకుంటూ వచ్చింది. ఇన్నేవాడు ఉంటే ఇందిరాగాంధీ మా చెల్లి అని చెప్తారు అందరూ. సోనియా గాంధీ మా అక్క అని కూడా చెప్పొచ్చు, లేదా మా అత్తమ్మ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు నమ్మరు? వినేవాడు ఉంటే. నేను అంటుంది నమ్మనోడు సంగతి కాదు, వినేవాడు ఉంటే. ఏం కూడా చెబుతుంది. మా అన్నయ్య ఎస్ఐ, మా తమ్ముడు కానిస్టేబుల్, ఒకడు లాయర్ అని, ఇంకోటనో చెప్పుకుంటూ వస్తుంది. ఊరోళ్ళు అందరూ నమ్మేశారు. ఏం పోకూడదు చూసి, అమ్మో నిజంగానే ఇలా అన్నయ్య ఎస్ఐ అనేమోనని. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఏం లేదు, అసలు ఇల్లే సరిగ్గా లేదు. ఏం అక్క ఎస్ఐ అన్నావు కదనంటే, ఏదో మీరు నమ్ముతారని ఆ మాట చెప్పేలే. మరి అర్థమైందా? అదంతా ఒక నటనే. కాబట్టి జాగ్రత్త. ఎంత నటనతో కూడిన జీవితం, అసత్యాన్ని అబద్ధాన్ని ప్రచారం చేసేటట్టు చేసేది. ఈ జీవితాల నుండి మనం విడుదల పొంది దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలా. ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకోవాలా. యేసు ప్రభువా నా పాపాలు క్షమించని మనం ఒప్పుకుని
యేసు ప్రభు వారు మృతుల్లో నుంచి లేపబడ్డాడు నమ్మి హృదయం మంది విశ్వసించి దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. పరలోక రాజ్యంలో దేవుడిచ్చే బహుమానాల కొరకు మనం సిద్ధపడినట్లు ఈ లోక రాజ్యం నుండి దేవుని రాజ్యం కొరకే మనం సిద్ధపడాలా. ఈ లోకంలో ఉండే ఆస్తి కొరకు ప్రయాసపడి, ఆస్తి కోసం కష్టపడి, నిద్రాహారాలు మాని ఆస్తి కోసం ప్రయాసపడి చివరికి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే స్థితిలోకి మనం రాకుండా ఈ లోకంలో ఆస్తి సంపాదించుకో, నీ కుటుంబం కోసం, నీ కోసం సంపాదించుకో కాదంటలా, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. దేవుని రాజ్యం కొరకు కూడా సిద్ధపడాలి. అట్లు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఈ ఆస్తి సంపాదించుకోవద్దని నేను అంటలా, సంపాదించుకో, కానీ అది ఎక్కువైన ఎడల దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో చూస్తున్నాం. అది నశింపజేస్తుంది, నాశనం చేస్తుంది, నశింపజేస్తుంది, మనమే లేకుండా చేస్తుంది, ఇంకా ఖాళీగా మనల్ని ఈ లోకం నుండి పంపిస్తుంది, ఇంకా మనలో నటనతో కూడిన జీవితాన్ని కూడా తీసుకొస్తుంది. ఇంత గొప్ప ఆస్తి అంటే ఇట్లా నష్టపరిచే ఆస్తి, దీని మీద ఎక్కువ మక్కువ పెట్టుకోవద్దు. సంపాదించుకో, ఎప్పటిదప్పుడు కోసము దేనికోసం సంపాదించుకో, కానీ ఎక్కువ మనసు దీని మీద ఉండకోకుండా దేవుని మీద ఎక్కువ మనసు ఉండటం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ లోక రాజ్యం మీద మనసు పెట్టకోకుండా దేవుని రాజ్యం కొరకై మనం మనసు పెట్టినట్లు దేవుని రాజ్యం కొరకు ఆధారపడి దేవుని రాజ్యం కొరకే మనం సిద్ధపడాలా. ఈ లోక ఆస్తి మీద మనం మనసు పెట్టుకోకుండా పరలోకంలో దేవుడిచ్చే ఆస్తి మీద మనం మనసు పెట్టిన వారమై దేవుని కొరకు ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించినట్లు, ఈ లోకంలో ఆస్తి మీద మనసు పెట్టి దేవుని రాజ్యాన్ని నష్టపోకుండా పరలోక రాజ్యం అనే ఆ పరలోక రాజ్యంలో దేవుడిచ్చే ఆస్తి మీద మనసు పెట్టి దేవుని రాజ్యాన్ని మనం సిద్ధపరచుకున్నట్లు, దేవుని రాజ్యాన్ని మనం పొందుకున్నట్లు, పరలోక రాజ్యం ఆస్తిని సంపాదించుకున్నట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆ రీతిలో ఈ కుటుంబానికి ఇక్కడ చేరొచ్చిన మనకిని దేవుడు అట్లా సహాయం చేసి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.